కలిగి ఎందుకుండరు? దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే తన సహోదరుని మీద ఎందుకు ద్వేషంగా ఉంటాడు? దేవుని భయము ప్రజల్లో లేదు గాబట్టే దోవ తప్పి తిరిగి తప్పుడు మార్గంలో నడిచి శత్రువున సాతాను యొక్క క్రియలను నెరవేర్చడానికి ఆళ్ళేం చేస్తున్నారు తెలుసా? శత్రువున సాతానికి సహకారంగా ఉన్నారు. వారు సహాయం చేస్తున్నారు శత్రువున సాతానికి. దేవునియందు భయభక్తులు కలిగున్నానని చెప్పుకుంటమే తప్ప గాని ఆళ్ళు చర్చిలోకెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేస్తున్నారు గానీ, దేవుని యొక్క భయము వాళ్ళలో లేదు. దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే పొరపాట్లు చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈళ్ళలో ఏం లేదు. దేవుడంటే భయం లేదు. భక్తి కనపడతది గానీ చాలా మందిలో భయముండదు. భయమున్నోడు ఏం చేస్తాడో తెలుసా? పొరపాటు చేయడు. భయమున్నోడు ఏం చేస్తాడో తెలుసా? అబద్ధాలాడడు. భయమున్నోడు ఏం చేస్తాడో తెలుసా? దెబ్బలాటకెళ్ళడు. భయమున్నోడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరి సొమ్ము ముట్టుకోడు. అయి భయం లేని కార్యాల వలన తాగుతున్నారు. దేవుని యొక్క భయం లేదు. దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు. దేవుడు మనతోటి ఉన్నాడన్న సంగతి తెలుసు. వాళ్ళు చర్చిలోకెళ్తున్నారు. చర్చిలోకెళ్ళి వచ్చి కూర్చుంటున్నారు. చక్కాగా ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. ఇంటికొచ్చి ఎవరి మీద గొడవ పెడతారు. పక్కనోళ్ళ మీద సాటి కబుర్లు చెప్తారు.